నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. నోటిపూత సాధారణ సమస్య అయినప్పటికీ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల కలిగే చికాకు, నొప్పి, వాపు, తినడం, తాగటం, మాట్లాడటం కష్టతరం అవుతుంది. కొన్నిసార్లు ఇంటి నివారణలు కూడా పనిచేయకపోవచ్చు. మీరు తరచుగా నోటిపూతలతో బాధపడుతూ ఉంటే ఈ సమాచారం ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ఒక ఔషధ మొక్క గురించి ప్రస్తావిస్తుంది. దీని ఆకులు నోటిపూతలు, ఇతర నోటి ఆరోగ్య సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. నోటి ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఆయుర్వేదం ప్రకారం చిట్చిట ఆకులు నోటిపూతలకు చాలా మేలు చేస్తాయి. దీనిని అపామార్గ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఇళ్ల చుట్టూ, పొలాల్లో, ఖాళీ స్థలాల్లో సులభంగా పెరుగుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో దీనిని ఉపయోగిస్తారు. పరిశోధనల ప్రకారం దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి మంటను తగ్గిస్తాయి. ఈ చర్చిట ఆకుల ప్రయోజనాలు ఏంటంటే, ఈ చర్చిట ఆకులను క్రమం తప్పకుండా వాడితే నోటిపూతల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అదనంగా ఇది చిగుళ్ల రక్తస్రావం ఆపుతుంది. నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. దంతాలు సున్నితత్వం తగ్గిస్తుంది. దంతాలు పసుపు రంగు పోగొట్టి సహజ మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నోటి క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఈ చర్చిట ఆకులను ఎలా ఉపయోగించాలంటే, నోటిని శుభ్రం చేయడం. చర్చిట ఆకులను నీటిలో మరిగించాలి. ఉదయం, సాయంత్రం ఆ నీటితో పుక్కిలిస్తే పుండ్ల మంట, నొప్పి త్వరగా తగ్గిపోతాయి. అలాగే దంతాల పొడి. ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని టూత్పేస్ట్ లేదా బ్రష్తో కలిపి వాడితే దంతాలు, చిగుళ్ళు బలపడతాయి. ఇంకా ఆకులు నమలడం. ఉదయం ఖాళీ కడుపుతో 3-4 తాజా ఆకులను నమిలి ఉమ్మివేసి నోరు శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2-3 సార్లు ఇలా చేస్తే పుండ్లు వేగంగా నయమవుతాయి. తరువాత మసాజ్. ఆకులను పేస్ట్ లాగా తయారు చేసి దంతాలు, చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది. సో మరెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.